సంబరంగా అదాని చిన్న కొడుకు పెళ్లి 10,000 కోట్ల సేవా కార్యక్రమాలకు విరాళాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి సిల్క్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని వెనక్కిచ్చింది. మాకు వద్దన్నారు. రాహుల్ గాంధీ గారు ఫోర్స్ తోటి రిటర్న్ చేయడం జరిగింది 100 కోట్లు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదాని చిన్న కుమారుడు జీత్ అదాని వివాహ నిరాడంబరంగా జరిగింది. సూరత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జమీన్ షా కుమార్తె దివాషాన్ జీత్ వివాహమాడారు. అతి కొద్ది మంది బంధువులు స్నేహితుల సమక్షంలో వివాహమాడారు. అతి కొద్ది మంది బంధువులు రావడం జరిగింది. అదేవిధంగా గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను గౌతమ్ అదాని సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. పెళ్లికి శ్రేయోభిలాషులను పిలవకపోయినందున క్షమించాలన్నారు. కుమారుడు వివాహం సందర్భంగా గౌతమ్ అదాని పేదలకు ఉపయోగపడేలా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం కోసం 10,000 కోట్లకు విరాళంగా ప్రకటించారు. ఈ విద్యా సంస్థలో అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా విద్యోబోధన అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రులను నిర్మిస్తారు. కావున తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఆ 100 కోట్లు ఖర్చు పెట్టమని మనం మీటింగ్లో, పబ్లిక్ హియరింగ్ మీటింగ్లో ఏదైతే సిమెంట్ను అక్వైర్ తీసుకున్నారో ఈ యొక్క కంపెనీలో అన్నీ కూడా తెలంగాణలో అన్ని కంపెనీలను కబ్జా చేయడానికి, లేదా కబ్జా అనకూడదేమో కానీ కొనుక్కుంటున్నారు. గతంలో ఎక్కడెక్కడ ఎవరెవరిది కొనుక్కున్నారనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది. ఇప్పుడు తెలంగాణలో మొదలైంది. ఈ మొదలు కావడంతో బీఆర్ఎస్ నాయకులు దీని మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఎందుకంటే ఇద్దరు దొంగలే కాబట్టి. ఈ యొక్క కేటీఆర్ అనేటువంటి రామన్నపేటలో ఈ యొక్క పర్మిషన్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన మీటింగ్ జరపనిచ్చింది. అందువలన ఈ యొక్క జీఎం అయినటువంటి వ్యక్తికి ఈయన పేరు ప్రస్తుతం ఇప్పుడే మనం సేకరించడం జరిగింది. ఆయన పేరు సుబ్బు అదానీ సిమెంట్ ప్లాంట్ దీన్ని రన్ చేస్తున్నారు. మనం చెప్పింది ఏంటంటే 100 కోట్లలో పేద ప్రజలకు ఎక్కడైతే పర్యావరణ ప్రభావాలు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి పేదలకు పెంచమని చెప్పాం. దాని మీద హ్యూమన్ రైట్స్లో లేదా పిల్ రూపంలో హైకోర్టులో వేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి త్వరలో ఆ పని చేస్తాం. ప్రియమైన మిత్రులారా, ఎన్జిఓ మిత్రులారా, ఓల్డ్ కోర్టులో ఉన్నటువంటి 3 అక్షరాలు గల పర్యావరణవేత్తలు, ప్రపంచ పర్యావరణవేత్తలు, జర్నలిస్టులు, అదేవిధంగా ఎన్జిఓ మిత్రులు అందరూ కూడా దీని మీద ఫైట్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.